హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోకుందన వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన కుక్కీస్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కుక్కీస్ తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నెలో 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు శనగపిండి, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో బాగా కలిసేలా 1 స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. ఇలా పిండి పొడిగా ఉన్నప్పుడే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలుపుకుంటే పిండిలో బాగా కలుస్తాయి. ఇలా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్ అన్నీ బాగా పిండిలో కలిసిన తర్వాత ఇప్పుడు 3/4 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. మనం వేసుకున్న షుగర్ పౌడర్ కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోండి. ఇందులో కరిగించుకున్న 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా పిండిలో బాగా కలిసేటట్టు స్పూన్తో వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. స్పూన్ పక్కన పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు చేతితోటి పిండి అంతా కూడా బాగా నెయ్యితో కలిసేలా కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలుపుకొని ఇలా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మనం కలుపుకున్న పిండి ముద్దలో నుంచి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా బాల్ లాగా చేసుకొని కుక్కీస్ లాగా ఒత్తుకోవాలి. ఇలానే మనం కలుపుకున్న పిండి అంతా కూడా రౌండ్ బాల్ లాగా చేసుకొని కుక్కీస్ లాగా ఒత్తుకోవాలి. మనం చేసుకున్న కుక్కీస్ అన్నీ కూడా ఇడ్లీ ప్లేట్లలో కొంచెం నెయ్యి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేట్లలో పెట్టుకోవాలి. ఈ కుక్కీస్ పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లను ఇడ్లీ పాత్రలో వాటర్ యాడ్ చేసుకోకుండా ఈ ప్లేట్లు పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కీస్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. పిల్లలు ఇష్టంగా తినే కుక్కీస్ని ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.